అనిపించింది? అసలు కూలీ కూలీ సార్ అంతే. అసలు అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్ అసలు ఫర్ రియల్. ఫస్ట్ హాఫ్ అయితే క్రేజ్, అసలు ఎవ్వరు స్క్రీన్ నుంచి కదవలే అసలు. అసలు అరుపులతోనే సరిపోయింది సార్ అసలు. సెకండ్ హాఫ్ అయితే అసలు రజనీకాంత్ స్టైల్ తలేవా అంటే తలేవానే. అసలు అబౌవ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ రియల్. సో ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ కానీ నాగార్జున క్యారెక్టర్ కానీ ఎంత అనిపించింది? నాగార్జున యాక్టింగ్ యాజ్ అ విలన్ వాజ్ వెరీ గుడ్. ఆమీర్ ఖాన్ తో అంటే స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలే, బట్ ఆమీర్ ఖాన్ ఎంట్రీ కూడా చాలా బాగుండింది. ఎలివేషన్స్ అన్ని మంచిగా ఇచ్చారు, ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరికి సరిపోయింది. ఫర్ రియల్ చాలా బాగుంది. ఎలా అనిపించింది? అదే అసలు అబౌవ్ ఎక్స్పెక్టేషన్ చెప్తున్నా కదా. అసలు రజనీకాంత్ స్టైల్ స్వాగ్ అన్ని ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే టైట్, అసలు ఎవరు స్క్రీన్ నుంచి తిప్పలే తల, అసలు అందరు అరుపులతోనే సరిపోయింది. టైటిల్ కానీ ఇంకా అసలు నేనేం స్పాయిలర్స్ ఇవ్వను. ఇప్పుడు మ్యూజిక్ అనిరుద్ధ్ అయితే అసలు ఏమన్నా కొట్టాడా, అసలు ఇచ్చి పడేసాడు అసలు. ఫర్ రియల్ చెప్తున్నా కదా, అసలు ప్రతి సీన్ కి సింక్ అయింది సార్ మూవీ. మ్యూజిక్ రోల్ ఎలా అనిపించింది? యాజ్ అ విలన్ చాలా బాగా చేశాడు నాగార్జున అయితే. సో అండ్ ఆమీర్ ఖాన్ కూడా చాలా బాగా కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. అందరిది ఎలివేషన్స్ ఎక్కువ కానీ తక్కువ కానీ అన్ని సరిపోయినాయి. చాలా బాగుంది మూవీ, చూడండి. అఫ్ కోర్స్ చాలా బాగుంటుంది. ఏం నచ్చింది సినిమాలో ఎన్టీఆర్ యాక్చువల్ స్పై వర్సెస్ రావడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. ఆయన యాక్టింగ్, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ వార్ సిరీస్ కి ఫ్రెష్నెస్ ఉంది తీసుకొచ్చే. హృతిక్ రోషన్ ఎలాగో ఎప్పుడు బాగానే చేస్తారు. మరి బాలీవుడ్ లో జెండా పాతినట్టే ఎన్టీఆర్ గారు. అవన్నీ నాకు తెలియదండి, బట్ ఆయన యాక్షన్ బాగుంది అండ్ సబ్జెక్ట్ అంతా బాగుంది. అన్ని రకాలుగా ఇద్దరు హీరోస్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఎవరు అండ్ డామినేట్ చేశారు? డామినేషన్ లేదు, ఇద్దరిది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. క్యారెక్టర్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ హైలైట్ అవుతుంది. సాంగ్ ఎలా ఉంది? సలాం అనాలి సాంగ్ ఇస్ గుడ్. ఇద్దరు డాన్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం టైం తక్కువే ఉంది, 2-3 minutes ఉంది. బట్ సాంగ్ ఇస్ రియల్లీ వెరీ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 3. స్క్రీన్ టైం చాలా ఈక్వల్ గా ఉందండి. స్టోరీ పరంగా, యాక్షన్ పరంగా అండ్ స్క్రీన్ టైం పరంగా, క్యారెక్టర్స్ పరంగా అన్ని చాలా బాగా బ్యాలెన్స్. గ్రాఫిక్స్ బాగాలేవు అని చెప్పి స్టార్టింగ్ లో ట్రోల్ చేశారు. నాకైతే అలా ఏం అనిపించలేదండి, బాగుంది. అనిరుద్ధ్ చెప్పాలంటే అందరికీ బ్యాక్గ్రౌండ్ స్కోరు వండర్ఫుల్ గా చేసినారు. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. జనరల్గా అనిరుద్ధ్ గారి సినిమాలో విలన్ కి ఎక్కువ హైప్ ఇస్తారు, అలా సేమ్ అదే మరి మ్యూజిక్ లాస్ట్ గా ఇచ్చే అమెరికానికి ఇచ్చిన మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. అది ఇంకా కొన్ని రోజులకి అందరికీ రింగ్ టోన్ గా ఉంటుంది. దీనికి ఎవరైనా సీక్వెల్ ఉందంటారా? అంటే ఎవరు లాస్ట్ లో హింట్ ఇచ్చాడా? లేదు, ఏం సీక్వెన్స్ ఏం లేదు. అంటే ఇది మొత్తం థియేటర్ మూవీ, థియేటర్ వెళ్ళి చూసే మూవీ. స్టాండ్ అలోన్. ఈ సినిమా మూవీ అదిరింది. 80s de-aging టెక్నాలజీ సూపర్ ఫెంటాస్టిక్ అండ్ ఫ్యామిలీ తోటి వాచ్ చేయాలి ఒకసారి. డెఫినెట్లీ యు గైస్ ఆల్ హావ్ టు గో టు విత్ ద ఫ్యామిలీ. Definitely, especially the 80s last 30 minutes surprise element. Definitely go and watch in the theater. No lag, nothing. It's definitely, and background score is fantastic. All the cast, all the Kannada superstar, Hindi superstar, everyone was a kick-ass in the movie. Definitely, it's a pleasant surprise for everyone. Negative. It's a thrilling blockbuster surprise for everyone. Go and watch in the theater.